గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. నేను అందరూ కాదు, నూటికి ఒకరు కావాలని రౌడీలు చేస్తారు, ఆడపిల్లల్ని టీజింగ్ చేస్తారు, ఆడపిల్లలది అవమానంగా భరించి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆడబిడ్డ బయట పోతే ఇంటికి రావాలంటే సురక్షితంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే చెప్పా, ఈ రాష్ట్రంలో రౌడీయిజం ఉండడానికి వీల్లేదు. వ్యక్తిగత భద్రత ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎవరైనా రౌడీయిజం చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ కావాలి, ముఠా కక్షలు పోవాలి, మత ఘర్షణలు పోవాలి, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి, ఆడబిడ్డలకు రక్షణ ఉండాలి, గ్రామాలు ఆనందంగా ముందుకు పోవాలి. అందుకే వ్యక్తిగత భద్రత కూడా ఇస్తున్నా. మొన్న మీరు చూశారు, నేను కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పాను, కమిషన్ వేశాను. కానీ జరిగింది మీరు చూస్తే, కాపుల మీటింగ్ అనే పేరు పెట్టి రౌడీలు కొంతమంది వచ్చి అక్కడ ఒక ట్రైన్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు తునిలో. దానివల్ల ఎవరైనా బయట పోవాలంటే భయపడతారు. ఈరోజు అమెరికాలో మన వాళ్ళు చనిపోయారంటే, అమెరికాకు పోవాలంటే భయపడిపోయారు మన వాళ్ళందరూ. పోతే మనకు భద్రత ఉండదు, ప్రాణం ముఖ్యం. అవసరమైతే ఇక్కడే తక్కువ ఆదాయం ఉన్నా ఇక్కడే పని చేసుకుంటామని ఆలోచనకు వచ్చారంటే భద్రత లేని సమాజం ఎప్పుడు కూడా ప్రగతిని సాధించలేదు. రాయలసీమ మంచి వనరులు ఉండే సీమ. నేను అందుకనే మొన్న మీరు చూశారు, రాబోయే రోజుల్లో రాయలసీమని రత్నాల సీమగా తయారు చేస్తాను. ఫ్యాక్షన్స్ ఉండవు, ఉద్యానవనాలకి హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తానని నేను హామీ ఇచ్చా. దానికి కారణం నీళ్లు ఇస్తే బ్రహ్మాండమైన పంటలు అక్కడ వస్తాయి, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే మరిగా ఆదాయం, నేను చెప్పినట్టు అన్నీ అయిన తర్వాత మీరు చూస్తే కుటుంబానికి కావాల్సింది ఆదాయం కావాలి. ఈరోజు నేను ఇచ్చాను, బియ్యం ఇచ్చాను, పెన్షన్ ఇచ్చాను, జీవిత ఏదైతే మీకు బీమా ఇచ్చాను, యాక్సిడెంట్ కోసం కరెంట్ ఇచ్చాను, గ్యాస్ ఇచ్చాను, ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ కడుతున్నాం, మంచినీళ్ళు ఇస్తాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు కావాల్సింది ఆదాయం పెంచే మార్గం. దీనికోసం నేను ఒక విశిష్టంగా మీరు ఆలోచిస్తే ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాను. ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాను. 9,800 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్లో పెట్టాను. 3,700 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్లో పెట్టాను. నన్ను నమ్ముకున్నటువంటి వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, మొదటి నుంచి సహకరించారు. అలాంటి వెనుకబడిన వర్గాలకు 10,000 కోట్ల రూపాయలు పెట్టి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేయాలి, నమ్ముకున్న వాళ్ళకు ఎక్కువ న్యాయం కూడా చేయాలి. బాధ్యత. నా మీద నమ్మకం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకొని పార్టీని కానీ నన్ను కానీ ఆదరించారు. అలాంటి కుల వృత్తుల్ని చేతి వృత్తులు ఆదుకోవడం కోసం 10 కోట్లు పెట్టాను, 10,000 కోట్లు పెట్టాను. అదే మరిగా కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారు, అందుకే 1,000 కోట్ల రూపాయలు పెట్టాను. రేపు కమిషన్ రిపోర్ట్ వస్తానే వాళ్ళను కూడా ఆదుకోవడం కోసం నేను ఆలోచిస్తున్నా. బ్రాహ్మిన్స్ కోసం 75 కోట్లు పెట్టాను. కడాన మీరు చూస్తే అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. రెడ్లో కావచ్చు, కమ్మాస్లో కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, వాళ్ళకు కూడా మొట్టమొదటిసారిగా ప్రత్యేక బడ్జెట్ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకు కూడా పిల్లల్ని చదివించాలంటే విదేశాలకు పంపిస్తాం. అవసరమైతే అలాంటి పిల్లలకి, అలాంటి వారికి ఉపాధికి కూడా డబ్బులు ఇవ్వడానికి ముందుకు పోతున్నాను. ఈ డబ్బులన్నీ ఉపయోగించుకొని ఎక్కడికక్కడ ఆ కులాల యొక్క అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని నేను ఆలోచిస్తున్నా. ఇది ఇక్కడుండే ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని కోరుతున్నా. నాకు స్వార్థం లేదు. మీరు నన్ను ఆశీర్వదించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం
రాత్రింబగుళ్ళు నేను పనిచేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలని, మీ కష్టాలు తీర్చాలని ముందుకు పోతున్నా. నేను మొన్నే మీరు చూశారు, నేను ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాను. ఆదివారం హ్యాపీ సండే కింద పండుగలు ఆనందంగా చేసుకోమంటున్నా. ఎందుకంటే ఎక్కువ ఎన్ని పండుగలు చేసుకుంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది.